హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి స్టైలీ లైఫ్. సో ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంక ఈవినింగ్ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇవాళ వ్లాగ్లో అసలు ఏముంటుంది ఏంటి అని చెప్పి చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. కొంచెం సపోర్ట్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో అది ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇది వచ్చేసి డిన్నర్ రొటీన్ అండ్ క్లీనింగ్ అండి. సో ఇంక ఇవాళ ఏంటంటే సందీప్ చికెన్ చేయని చెప్పి అన్నారనమాట. సో చికెన్ ఫ్రై కావాలంట. సో ఆల్రెడీ చికెన్ ఉంది ఇంట్లో. సో ఇంకా అందుకే చికెన్ ఫ్రై చేయడం కోసం ఇంకా నాకు కావాల్సినవి అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే ఎప్పుడు ఆనియన్ కట్ చేసేటప్పుడు నేను ఇంత ఇబ్బంది అయితే పడలేదండి. సో అంటే నార్మల్గా ఆనియన్ కట్ చేస్తే కంట్లో వాటర్ వస్తాయి ఖచ్చితంగా, కానీ ఇవాళ బాగా ఎక్కువ అనమాట. సో అసలు కొయ్యడానికే అవి ఆనియన్స్ కట్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది అనమాట. అస్సలు కొయ్యలేకపోయాను. కోస్తూ ఇలా ఒకటి కట్ చేయగానే కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో అది ఇంకా ఆనియన్స్ కట్ చేయడానికి నేను చాలా టైం తీసుకున్నాను. ఇంకా అలా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని ఇంకా తర్వాత నాకు చికెన్ ఫ్రైలోకి కావాల్సింది పచ్చిమిర్చి కానీ కొత్తిమీర ఇంక ఇలాంటివి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కట్ చేసుకుంటున్నాను. గాయస్ చికెన్ ఫ్రై అయితే చేయమన్నాడు అనమాట సందీప్. సో ఇంకా అందుకే అవి కావాల్సినవి కట్ చేసుకున్నా. కానీ ఈ చికెన్ ఏంటంటే మేము మొన్న సండే తెచ్చుకుందనమాట. సో కొంచెం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇదైతే ఇంకా గడ్డ కట్టేసింది. సో ఇంక ఇది కట్ చేసేలోపు ఇది రిలీజ్ అవుద్దేమో అని చెప్పి అనుకుంటా, ఇంకా అలానే ఉంది. సో ఇంక ఈలోపు ఇవాళ చికెన్ ఫ్రైలోకి ఏంటంటే చపాతీ చేయమని చెప్పి అన్నాడు. సో ఇంక ఈలోపు చపాతీ అయితే చేసేసుకుందాము. సో చెప్పాను కదా, ఏంటంటే మేము సండేస్ తెచ్చుకుంటాం కదండి నాన్ వెజ్. సో కేజీ అలా తీసుకొస్తాడనమాట. సో మాకు ఎక్కువైపోతుంది, ఇంకా మొత్తం వండేస్తే మిగిలిపోద్ది అనమాట. సో ఇంకా అందుకే ఒక పావు కేజీ అలా తీసేసి అయితే డీప్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా అంటే డీప్లో పెట్టుకొని ఎక్కువ రోజులే ఉంచుకోనండి. సో ఎమ్మటే వండేస్తాను. సో ఈ వీకే కొంచెం లేట్ అయిందనమాట. సో ఫ్రైడే దాకా ఆగాము. సో ఎప్పుడు అయితే ఇంతసేపు ఫ్రైడే దాకా అయితే ఆగమన్నమాట. సో వెన్స్డే కానీ ఏదో ఒక రోజు ఇంకా అలా తినేస్తాము. సో అది ఇంక ఈ వీకే కొంచెం లేట్ అయింది. ఇంకేంటంటే ఇంకా అది ఉంది కదా చికెన్ ఫ్రై చేయని చెప్పి అడిగాడు. అదేమిటంటే డీప్లో పెట్టాం కదా, ఇంకా గడ్డ కట్టేసి ఉంది. సో ఇంకా అందుకే అది వాటర్ గడ్డ కరిగేదాకా ఇంకా అదైతే పక్కన పెట్టాను. ఇంక ఈలోపు చపాతీ చేసేసుకుందాంలే అని చెప్పి ఇంకా చపాతీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మేము ఇద్దరమే కదండి. సో ఇంకా మాకు ఎంత పిండి సరిపోతే ఇంకా అంత పిండి అయితే తీసుకొని దాంట్లో ఇంకా సాల్ట్ ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు ఏంటంటే మిల్క్తో కలుపుతానండి. సో మీరు ఇదివరకు వీడియోలో ఏమైనా చూసుంటే మిల్క్తోనే ఎక్కువ మిక్స్ చేస్తానన్నమాట చపాతీ పిండి, కానీ ఇవాళ ఇంట్లో మిల్క్ లేదనమాట. సో ఇంకా అందుకే వాటర్తోనే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకేంటంటే అసలు కిచెన్లో కాసేపు కూడా ఉండలేకపోతున్నామండి, ఆ వేడికి ఆ ఫ్యాన్ లేకుండా కానీ ఇంకేది గాలి లేకుండా. ఏంటంటే మనకి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాదనట్లా, కానీ ఏంటంటే ఇంట్లో బాగా ఉబ్బదీస్తుంది అనమాట. సో కిచెన్లో కాసేపు ఉన్నా కూడా చెమటలు కారిపోతున్నాయి. అసలు వెళ్ళి ఎప్పుడు ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకొని కూర్చుందామా అన్న ఇది వస్తుందన్నమాట. సో అంత చిరాగ్గా ఉంటుంది. ఇంకా అలాగా నేను అక్కడే నుంచొని గంట సేపు కలపలేక ఇంకెలాగో చికెన్ అది కరగడానికి కొంచెం టైం పట్టిద్ది కదా, ఇంక ఈ లోపల కూర్చొని ఫ్యాన్ కింద ఇంకెలా టీవీ చూస్తూ ఇంకా అలా కూర్చొని చేసుకుందాంలే అని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇంకా అలా టీవీలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఇంకా చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇంకా అది నాకు ఎలాగో చాలా టైం ఉంది, ఇంకా అది కరగాలి కాబట్టి ఇంకా పిండి ఏంటంటే ఎక్కువసేపు కలుపుకుంటే బాగుంటాయి కదండి, బాగా వస్తుంది కదా. సో ఇంకా అందుకే అది కలుపుకుంటూ కూర్చున్నాను. ఇంక ఇలాగా ఏదో తెలుగు స్టోరీస్ వస్తే ఇంకా అవి పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను సందీప్ మీద అలిగాను అనమాట. సో ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినట్టుంది. సో సందీప్తో మాట్లాడట్లేదు, ఏంటో వర్క్లో ఉన్నాడండి, వర్క్ టెన్షన్లో ఉన్నాడు. ఏంటంటే నేను వెళ్ళి అప్పుడే ఏదో అడుగుతున్నాను అనమాట. సో ఒక్క నిమిషం ఆగని ఏదో చిరాకు పడినట్టు అనిపించింది నాకు. సో నేను అది తీసుకోలేకపోయాను అనమాట. సో సందీప్ విషయంలోనే కాదు, సో చిన్నప్పుడు నేను మా డాడీ విషయంలో కూడా అంతే ఉండేదాన్ని. అంటే ఎవరైనా అంతేనేమో, డాడీలు ఒక మాట అంటే సో అసలు తీసుకోలేము కదండి. సో వాళ్ళు
ఏంటి అని కొంచెం సీరియస్ టోన్లో అన్నా కూడా మనము తీసుకోలేము. సో అసలు ఏడుపు వచ్చేసిద్ది అనమాట ఎమ్మటే, ముఖ్యంగా గర్ల్స్కి. సో నాకు అట్లనే ఉండేది సేమ్. అలానే ఇప్పుడు పెళ్ళయ్యాక సందీప్ విషయంలో కూడా జరుగుతుందన్నమాట. సో సందీప్ కొంచెం సీరియస్ టోన్లో కానీ చిరాకు పడినట్టు కానీ అనిపిస్తుంటే నాకు చాలా నేను హర్ట్ అయిపోతున్నాను అనమాట. సో అది ఇంకా తర్వాత వర్క్లో ఉన్నాడని చెప్పి అర్థమైందిలే, కానీ అయినా కానీ కొంచెం అట్లనే ఉన్నాను. ఇంక అదే జల్లా అవుతున్నాడు అనమాట. సో నవ్వించడానికి, అదే నవ్వినంత మాత్రాన నేనేమి మాట్లాడేస్తానని కాదు అని చెప్పి ఇంకా అలా అంటూ ఉన్నాను. ఇంకా అలాగా మాట్లాడేసుకున్నామండి. ఎంతోసేపు ఉండదు, ఒక 15 మినిట్స్ అలా ఉంటుంది అంతే. సో అది ఇంకా అలా మాట్లాడేసుకుని ఇంకా అలా చపాతీ పిండి అయితే కలిపేసేసుకొని ఇంకా వచ్చి పెట్టేసాను. ఇంక ఈలోపు ఏంటంటే చికెన్ కూడా అది కరిగిపోయింది అనమాట. సో ఐస్. సో ఇంకప్పుడు వెళ్ళి ఒకసారి చికెన్ కూడా వాష్ చేసుకున్నాను. ఏంటంటే షింక్లో అయితే చికెన్ని వాష్ చేయమండి, ఎందుకంటే ఎప్పుడు అంత ఇప్పుడనే కాదు. సో చికెన్ ఎప్పుడు ఇంకా బాల్కనీలో బయటే వాష్ చేస్తామన్నమాట. షింక్లో వాష్ చేస్తే మళ్ళీ స్మెల్ ఈ ఎందుకులే అని చెప్పి స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి షింక్లో అయితే వాష్ చేయము నాన్ వెజ్. సో బయట బాల్కనీలో ఇంకా అక్కడ కూడా పంపు ఉన్నాయి కదా, ఇంకా అక్కడైతే వాష్ చేసుకుంటాము. సో అందుకే ఇంక వెనకైతే అది చికెన్ అయితే ఒకసారి కడిగేసి వచ్చేసి ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా చికెన్ అయితే వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ ఒక్కటే వేసి ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై అంటే ఫస్ట్ అంటే ఆనియన్స్ ఇవి ఏమి వేయకుండా నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. ఫస్ట్ చికెన్ అయితే వేసేసి ఇంకా ఫ్రై చేసుకుంటాను, మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అది. అండ్ నా బాండీ చూసి నవ్వుకోమాకండి, ఏంటంటే అది మా నాయనమ్మది అనమాట. సో మా నాయనమ్మ వాడుకునేది బాండీ. సో అదైతే నేను తెచ్చుకున్నాను, ఎందుకంటే ఏమో నాకు దాంట్లో వండుదాంలే అని చెప్పి ఇంకా తెచ్చుకున్నాను. ఇంకేం దాంట్లోనే వండాలనిపిస్తుంది అనమాట రోజు. సో వీడియో తీస్తున్నానని కూడా లేకుండా సో అదే పెట్టేశాను మళ్ళీ. సో మారుద్దాం అనుకున్నా కానీ ఏమో ఇంకా అదే పెట్టేశాను. ఇంకా సర్లే అని చెప్పి ఉంచేసాను అనమాట. సో అది ఇంకా అలాగే ఇంకొక పక్క చికెన్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈలోపు మా అత్తమ్మకి కాల్ చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో మీరు అనుకోవచ్చు రోజు ఇది చెప్తున్నాను ఇంకా అనుకోవచ్చు సో కాల్ మాట్లాడుతున్నాను అని చెప్పి. ఇంకేంటంటే రోజు జరిగేదే అండి ఇది. సో నేను నా రొటీన్ చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మార్నింగ్ ఈవినింగ్ ఈ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం మేము. సో ఇంకా అలా మా అత్తమ్మ అయితే కాల్ చేస్తే ఇంకా మా అత్తమ్మతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలాగా మాట్లాడుతూనే ఒక పక్క చపాతీ అవి చేసుకుంటూ ఇంకో పక్క చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఏంటంటే చపాతీ నేను మాకు ఎన్ని బాల్స్ చపాతీ బాల్స్ కావాలో అన్నీ నేను అట్ల కాడుతూ ఇలా కట్ చేసుకుంటాను అనమాట. సో అలా కట్ చేసుకొని నాకు ఎన్ని కావాలి అని చెప్పి అలా చూసుకుంటాం, పిండి సరిపోయిందా లేదా అని చెప్పి. సో అది ఇంకా అలా చెక్ చేసేసుకొని ఇంకా అవి రౌండ్స్ చేసేసి పక్కన పెట్టుకొని ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మధ్యలో ఈ చికెన్ ఫ్రై కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ సిమ్లో మనకి టైం కనుక ఉంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో టైం లేకపోతే కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు, కానీ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది అనమాట కర్రీ. సో సిమ్లో పెట్టుకొని ఇంకా అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్క చపాతీ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా వేసేసి ఇంకా అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఏంటంటే బాగా ఫ్రై అయ్యే మధ్యలో కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా చికెన్. సో ఆ టైంలో ఇవైతే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా సో చాలాసేపు ఉంచాలి. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఇవి కూడా ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటాయి కదా, సో అందుకే కొంచెం మనకి చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇవైతే యాడ్ చేసేయాలి. మనం కావాలంటే ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫస్టే ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ కూడా వేసుకుంటారు, కానీ అలా చేసుకుంటే ఈ ఆనియన్స్ మాడిపోతాయి కదండి చికెన్ ఫ్రై అయ్యేలోపు. ఎందుకో నేను అలా వేయను అనమాట. సో చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇవి అయితే మధ్యలో యాడ్ చేసుకొని ఇంక ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై అయితే చేస్తాను. సో ఇంకా అలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా
కరివేపాకు యాడ్ చేసేసి ఇంకా అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో పక్క చూస్తే ఇంకా అలాగా చపాతీ కూడా కాల్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను చికెన్లో పసుపు సాల్ట్ కూడా యాడ్ చేశానండి, కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. సో పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా అలా అంటే ఎమ్మటే మనం ఆనియన్ యాడ్ చేసినప్పుడే పసుపు ఇంకా సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో అది ఇంకా ఆ తర్వాత ఇంకా చికెన్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేనైతే గొడ్డు కారం యూజ్ చేశానండి, కానీ సాంబార్ కారం కూడా వాడుకోవచ్చు. సాంబార్ కారమే వేసుకుంటారు చాలామంది, కానీ నేనేంటంటే వీళ్ళకి రెడ్గా ఉంటే నచ్చుతుందండి. సో సందీప్ కానీ, సందీప్ వాళ్ళ అన్నయ్య, మా బావకి కానీ, ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి, ఇంకా మా మమ్మీకి, మా డాడీకి, సో వాళ్ళకి ఏంటంటే రెడ్గా ఉంటే కర్రీ నచ్చేసిద్ది అనమాట. ఫస్ట్ కళ్ళకి నచ్చితే తర్వాత నోటికి నచ్చుతుంది అంటారు కదా. సో అలా రెడ్గా కర్రీ కనిపించిందంటే ఈ కర్రీ సూపర్ అని చెప్పి ఒక బిరుదు ఇచ్చేస్తారనమాట. సో అది ఇంకా అందుకే అదే ఆ గొడ్డు కారం అయితే వేస్తానమాట నేను. సో చికెన్ ఫ్రైలో సో ఇంకా అది వేస్తే ఫస్ట్ ఆ కలర్కే సందీప్ బాగా ఇష్టపడతాడనమాట. సో బాగుంది చూడ్డానికి అని చెప్పి. సో ఇంకా అది పక్క నేను చేస్తూనే ఉన్నాను, సందీప్కి ఏమో బాగుంది, స్మెల్ బాగా వస్తుంది, అరోమా బాగుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇంకా అదే ఇంకా అలా కారం అయితే వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి ఇంకా మొత్తం బాగా ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కారం వేసిన తర్వాత కూడా సో ఇంకా అలాగ మొత్తం అలాగా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంక ఈలోపు నేనేంటంటే ఇంక ఇవి బాండీలు ఇంక ఇవి ఉన్నాయి కదా కిచెన్ పక్కన, సో ఇంకా అవన్నీ తీసుకెళ్ళి సింక్లో వేసుకుంటున్నాను అనమాట, తోముకోవాలి కదా. సో ఇంక ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా చికెన్ ఫ్రై ఇంకా అలాగా కొంచెం అయిపోయింది అన్నప్పుడు ఇంకా కొత్తిమీర కూడా చల్లేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూడండి ఆ కలర్ కానీ ఆ పీస్ కూడా సో చాలా బాగుందన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. సో అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో అది ఇంకా అలా చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇంకో పక్క చపాతీ కూడా అయిపోయిందండి. సో మీరు చూసారు కదా, ఇంకా అవన్నీ ఇంకా పక్కన పెట్టేసేసి ఇంక ఈ కౌంటర్ టాప్ ఇదంతా అయితే ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా డిన్నర్ మనకి వండేయడం కంప్లీట్ అయిపోతే ఒక పెద్ద టాస్క్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో అమ్మ అయిపోయిందిలే అని చెప్పి అనిపించింది అనమాట. అవి అయిపోగానే ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేసి ఇంక ఇదంతా అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనకి తోముకోవాల్సినవి కూడా ఇప్పుడు చాలా అంట్లు అవుతాయి కదా, ఇంకా అవన్నీ కూడా తోముకోవడానికి షింక్లో అయితే వేసేసుకొని ఇంక ఇదంతా ఈ పిండి ఇదంతా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా ఇంకా అలాగా కర్చీఫ్తో తుడిచేసాను. ఇంకా నైట్ అంట్లు వస్తాయి కదండి, సో తిన్న తర్వాత ఇంకా అవి కూడా తోమేసిన తర్వాత ఇంకొకసారి వాటర్ వేసేసి ఇంక ఇది మొత్తం అయితే తుడిచేసుకుంటాను అనమాట. సో అది ఇంకా అలాగా ఇంక ఈ కిచెన్ క్లీనింగ్ అయితే ఇంక అక్కడితో అయిపోద్ది. సో అది ఇంక ఇప్పుడైతే ఇంకా కర్చీఫ్తో అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత చెప్పానుగా అంట్లు ఉన్నాయని చెప్పి ఇంకా అవి కూడా తోమేసుకున్నానండి. ఏంటంటే అంట్లు తోమేటప్పుడు యాప్రాన్ కనుక వేసుకోకపోతే అసలు డ్రెస్ మొత్తం తడిచిపోద్దండి, అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. మనమైతే ఒక్కొక్కసారి అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాము, ఫ్రెష్ అయ్యి వచ్చి కొన్ని పనులు ఉంటాయి చేసుకోవాల్సి వస్తుంది. సో అంట్లు వస్తాయి తోముకోవాల్సి వస్తుంది, తోమినమ్మటే ఇంకా మన డ్రెస్ తడిచిపోయింది అనమాట. సో అసలు ఫ్రెష్ అయ్యి వచ్చినట్టే అనిపించదు అనమాట. సో చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ యాప్రాన్ ఉండడం వల్ల ఏంటంటే చాలా యూజ్ అండి. అసలు యాప్రాన్ ఉంటే చక్కగా ఇంకా తడవకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా అలాగా అంట్లన్నీ తోమేసేసుకొని ఇంక ఇదంతా అయితే ఒకసారి తుడిచేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే షింక్ అలా అయితే ఏం కడగలేదండి, ఎందుకంటే ఎలాగో మళ్ళీ తోమాల్సినవి ఉన్నాయి. సో ఇంకా అవి తోమేసిన తర్వాత ఇంకా షింక్ అవి ఇంకా ఈ కౌంటర్ టాప్ ఒకసారి వాటర్తో అలా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో అది ఇంక ఇప్పుడైతే షింక్ అలా అయితే ఏం కడగలేదు. ఇంకా ఆ తర్వాత టిఫిన్కి అయితే నేను నానబోసానండి ఇడ్లీకి. సో ఇంకా ఆ పిండి అయితే మిక్సీ వేయాలన్నమాట. సో అది ఇంకా అదైతే నేను అసలు మర్చిపోయాను అనమాట, దాని సంగతి ఇంకా తినేయడమేనేమో అని చెప్పి అనుకున్నాను. ఇంకా పని అంతా అయిపోయింది కిచెన్లో అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా తర్వాత గుర్తొచ్చిందనమాట ఇవి ఇక్కడ పెడుతుంటే ఇంకా అటు పెట్టాను కదా నేను చేసినవి చికెన్ కర్రీ కానీ చపాతీ. సో అవన్నీ మళ్ళీ ఇటు పెడుతున్నప్పుడు అది చూసాను, నానబెట్టాను కదా పప్పు.
సో అది చూసి ఇంకా ఇవి మిక్సీ వేయలేదు కదా అని చెప్పి ఇంకా అప్పుడు గుర్తొచ్చిందనమాట. సో ఇంకా అది టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అలా అయ్యిందండి. సో చెప్పాను కదా ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అయ్యింది. కానీ మేము డిన్నర్ చేసేదైతే 8:30కి అలాగా. కానీ ఇవాళ స్మెల్కి తినేయాలి అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సందీప్కి అయ్యిందా అని చెప్పి తిందామా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇంక ఈ పిండి ఒకటి వేసేసి ఇంకా తిందాంలే అని చెప్పి ఆగు అంటే సో ఇంకా ఆగాడనమాట. ఇంక ఇలాగ ఇడ్లీ పిండి అయితే వేసేసుకున్నాను. ఏంటంటే నేను సారీ అండి, ఇడ్లీ పిండి అంటున్నాను ఇందాటి నుంచి, కానీ దోశ పిండి అనమాట. సో దోశ పిండి, సో నేను ఎంత క్వాంటిటీ ఎలా పోసుకుంటానని చెప్పి చెప్తాను. సో 1 కప్ మినపగుళ్ళకి 2 కప్స్ బియ్యం అయితే యాడ్ చేస్తానమాట. మా ఇద్దరికి 1 కప్ మినపగుళ్ళకి 2 కప్స్ బియ్యం యాడ్ చేస్తే ఒక 2 days అలా వస్తుందండి మాకు పిండి. సో అది ఇంకెవరైనా ఎక్కువ వస్తే ఇంకా 2 కప్స్ మినపగుళ్ళకి 4 కప్స్ బియ్యం అయితే యాడ్ చేస్తానమాట. సో అది ఇంకా అలాగా అలా పిండి అయితే పట్టేసేసి ఇంక ఇక్కడ అవి కూడా తోమేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవి కూడా తోమేసేసుకొని ఇంకా అవైతే ఇంకా అక్కడ పెట్టేసుకొని ఇంక ఇక్కడ లంచ్ అయితే ఇంకా డిన్నర్ అయితే చేసేద్దామని చెప్పి ఇంకా పెట్టుకుంటున్నాను. ఏంటోండి ఫుల్ గాలి అనమాట. సో నాకు కిచెన్లోకి అంత రావట్లేదు. వెనక డోర్ ఓపెన్ చేస్తే వస్తుంది అనమాట. సో ఇంకా డోర్ క్లోజ్ చేసి ఉంది కదా, సో ఇక్కడ ఈ విండో నుంచి అనమాట. సో ఫుల్ గాలి వస్తుంది, సౌండ్స్ అవన్నీ గాలికి పడిపోతున్నాయి అనమాట. సో బాల్కనీలోవి సో అంత ఫుల్ గాలి వస్తుంది అనమాట. సో వర్షం పడేలాగుంది. సో అది ఇక్కడైతే ఇంకా చపాతీ ఇంకా చికెన్ కర్రీ ఇంకా అవన్నీ పెట్టేసుకుంటున్నాను. సో అదండి, టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. కర్రీ ఏంటంటే లాస్ట్కి మనం కొత్తిమీర చల్లేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయకి ఒకటి స్క్వీజ్ చేసుకొని చికెన్ కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ అయితే అదిరిపోయింది అనమాట. సో నేనైతే నిమ్మకాయ దాంట్లో ఏం పిండలేదు, కానీ ఇక్కడ మేము తినేటప్పుడు పిండుకుందాం అని చెప్పి ఇంకా విడిగా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అది అలా పెట్టుకొని ఇక్కడైతే ఇంకా మేము తినేద్దామని చెప్పి ఇంకా అవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగో టీవీ చూస్తూ తింటాం కదా, ఇంకా అలాగ టీవీ పెట్టుకొని ఇంకా ఆ ఛానల్స్ ఇంకేం పెట్టుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇంకా అది ఇంకా సందీప్ ఏమో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడండి. ఇంకొచ్చాక ఇంకా తినేయడమే అనమాట. సో ఇంకా తినేద్దాము అని చెప్పి ఇంకా నేను కూర్చున్నాను అనమాట. సో తినేయడమే అని చెప్పి ఒకటే సౌండ్స్, పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి అనమాట. సో వర్షం పడుతుంది. సో అదే ఫుల్ వర్షం పడుతుంది గాయస్ బయట. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ నెట్ అడ్డం వస్తుంది. సో ఫుల్ లైటింగ్, వర్షం అన్నమాట. సో ఇంకా బాగా వర్షం పడుతుందన్నమాట. నేను చూపిద్దామంటే ఆ నెట్ అడ్డొస్తుందండి. ఏంటంటే అది నెట్ మాకు ఇక్కడ పావురాలు బాగా వస్తాయన్నమాట. సో ఇంకా అవి రాకుండా నెట్ అయితే పెట్టించాము. ఇంకా అందుకే అదైతే అడ్డొస్తుంది. సో ఇంకా అందుకే చూపించడం అయితే అంత కుదరలేదు. సో అది ఇంకా నేను ఈ వీడియో ఇది చూసుకుంటున్నాను కానీ ఒక పక్క బట్టలు ఉన్నాయి, అవి తీయడం అసలు ఆలోచన లేదనమాట. సో ఇంకా తర్వాత నేనేం బట్టలు తీయకుండా వీడియోలు తీసుకుంటున్నానని చెప్పి ఇంకా అలా బట్టలు అయితే తీసేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే సందీప్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాడు అనమాట తినడానికి రమ్మంటే. ఏంటంటే అసలు ఫోన్లో ఛార్జింగ్ లేదండి. సో నాది అయిపోవచ్చింది. సో సందీప్ది కూడా ఎక్కువ లేదనమాట. ఇంత వర్షం వస్తుంది ఖచ్చితంగా కరెంట్ పోయిద్ది అని చెప్పి ఛార్జింగ్ పెడుతున్నాడు. తను అన్నట్టే కరెంట్ పోయిందనమాట. ఇంకేంటంటే కరెంట్ పోతే టీవీ, ఫ్యాన్ ఇవి ఫ్యాన్, లైట్స్ ఇవి వస్తాయి, కానీ టీవీ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇది కుదరదు కదా. సో అది ఇక్కడైతే తినేస్తున్నాం అనమాట. ఇంకా తినేటప్పుడు ఇంకా నేను తినడం కన్నా ఫస్ట్ సందీప్ తిని ఏం చెప్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో సందీప్ అయితే చాలా బాగుంది అన్నాడండి. సో అది చాలా బాగుంది కర్రీ. సో ఇంకా అదండి, ఇంకా అలా మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.